నమస్తే నేను సంచన డాక్టర్స్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు రోబోటిక్ యూరియాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ డాక్టర్ కమిల శ్రీధర్ గారు ఇప్పుడు లైవ్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, సైజ్ 0 అందమా అన్నదమా అంటే చాలా మంది సన్నగా ఉండడానికి అంటే చాలా డైట్స్ మెయింటైన్ చేస్తారు కదా, అది కరెక్టా రాంగా? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే యువతరం అంతా కూడా ఇప్పుడు అమ్మాయిలు చాలా వరకు బాగా పక్కగా ఉండాలని చెప్పి డైటింగ్ చేయటము, దానివల్ల అనేక హెల్త్ ఇష్యూస్ వస్తాయని వారికి తెలియకపోవడము. అయినా సరే అసలు బక్కగా ఉండడమే బ్యూటీ అనుకుంటున్నారు. అసలు మనిషిలో ఉన్న హెల్త్ కానీ, దానిలో చామ్ కానీ, చీర్ఫుల్నెస్ కానీ, అది దాని యొక్క కాంతి వేరే ఉంటుందండి. కానీ మనిషి బక్కగా ఉంటే చాలు, బరువు తగ్గితే అందమైన ఆకృతి వస్తుంది అనుకుంటుంటారు. ఇక్కడ చూడండి, ఈ విజువల్ లోపల ఒక స్త్రీ చాలా బక్కగా ఉంది. ఈమె సైజ్ 0. చూస్తే కాళ్ళు చేతులు పుల్లల్లా ఉన్నాయి. అసలు ఈమె టీవీ పేషెంటా లేక క్యాన్సర్ పేషెంట్ అన్నట్టు ఉంది. కానీ ఈమె మాత్రం సైజ్ 0కి ట్రై చేసి సక్సెస్ అయినటువంటి వ్యక్తి. ఈమె కళ్ళలో కాంతి లేదండి, ఒక ప్రేత కళ ఉంది. అంటే సైజ్ 0 అంటే ఏంటి అది చూద్దాం. అసలు దానికి ఆ పేరు ఎందుకు పెట్టారు? చాలామంది హీరోయిన్స్ కూడా సైజ్ 0 కొంతకాలం మాత్రం ఉంటారు, తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చేస్తారు. ఎందుకంటే ఈ నడుము అనేది 16 ఇంచులు ఉండాలి. అప్పుడు బాడీ వెయిట్ ఎంత ఉంటుంది? 35 to 38 కిలోస్ మాత్రమే ఉంటుంది. ఆ వెయిట్లో కనుక కంటిన్యూస్గా అలా ఉంటే రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు అంటే ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే నార్మల్ కూడా బాగా టైట్గా బెల్ట్ కట్టేసేసి నడుము సన్నగుందు చూపించుకొని ట్రై చేస్తుంటారు. అయితే ఈ నడుము ఎవరికి ఉంటుంది? ఆ 16 ఇంచులు అంటే 8 సంవత్సరాల అమ్మాయికి ఎంత ఉంటుందో అలా ఒక అడల్ట్ లేడీ కావాలని కోరుకోవడం. ఇదంతా కూడా ఫస్ట్ స్టార్ట్ అయింది యూకేలో అండి. ఎందుకంటే అక్కడ యూరోపియన్ కానీ అక్కడ ఉన్నటువంటి రకరకాల బ్యూటీ కాంటెస్ట్లలో బాగా బక్కగా ఉన్న వాళ్ళు ఛాంపియన్షిప్ గెలిచేవాళ్ళు. అందువల్ల అచ్చచ్చా మనం వెయిట్ తక్కువ ఉంటే చాలా గొప్ప అవార్డులు వస్తాయి, ప్రజలకు నచ్చుతుంది అనుకునేవాళ్ళు. కానీ ఆ తర్వాత చూడండి, ఈ అమ్మాయి ఈమె కూడా ఒక ఛాంపియన్షిప్లో వచ్చింది. ఆమె చూస్తే పక్కడెంపులు మొత్తం కనబడుతున్నాయి, అస్థిపంజరంలా కనబడుతుంది. చేతులు చూస్తుంటే ఆల్మోస్ట్ సన్నటి పుల్లల్లా ఉన్నాయి, కాళ్ళకి అసలు కండలేదు. కానీ ఈమె మాత్రం ఆ కాంపిటీషన్లో గెలవగలిగింది. ఇవన్నీ చూస్తున్న తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు మన దేశంలో కానీ వేరే పక్క దేశాల్లో కానీ ముద్దుగా ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ బ్యూటీ పేజెంట్ గెలుస్తున్నారు, మిస్ ఇండియా కానీ. మరి వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళు సగం ఉన్నటువంటి స్త్రీలతో పోటీ పడుతున్నారు. ఇవన్నీ చూస్తే అసలు భారతదేశంలో కూడా మన సన్నగా కావాలనే ఒక భావన కలుగుతుంది. ఈ అమ్మాయిలకు స్పెషల్గా దీన్ని బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ అంటండి. వాళ్ళు ఉండేదేమో ఇలా ఉంటారు సన్నగా, కానీ వాళ్ళు ఎట్లా కనబడుతున్నారు? ఇలా కనబడుతున్నారు. అంటే వాళ్ళ నీడని కూడా చూసి అమ్మో నా నీడ చాలా పెద్దది కనబడుతుంది కాబట్టి నేను తగ్గాలి. ఎలా తగ్గాలి? తగ్గడానికి జనరల్గా డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం ఉంటే ఒకలా ఉంటుంది. కానీ వీళ్ళు అసలు తిండి తినకుండా కేవలం ఫ్రూట్ జ్యూసెస్ మీద, టోటల్ ఫాస్టింగ్ మీద ఎప్పుడో కొంచెం తిని అలా నడిపిస్తుంటారండి. ఇద్దరు అమ్మాయిలు కలిశారంటే వాళ్ళు ఫస్ట్ మాట్లాడుకునేది ఏంటంటే వాళ్ళ చదువు గురించి కానీ కెరీర్ గురించి కాదండి. నువ్వు బరువు ఎట్లా తగ్గావు, నేను ఎట్లా తగ్గాలి, నీకు పని చేసింది నాకు పని చేస్తున్నా లేదా, ఇలాంటి కంటిన్యూస్గా రోజంతా డిస్కస్ చేసేది ఏంటంటే ఎలా వెయిట్ తగ్గడం, ఎలా మెయింటైన్ చేయడం, ఎలా సైజ్ 0కి వెళ్ళడం, తద్వారా ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించుకోవడం. ఇక్కడ చూడండి, ఇదే స్త్రీ వెయిట్ తగ్గితే ఇలా ఉంది. ఇంతకంటే తగ్గింది అనుకోండి, ఆమెలో వచ్చే ఆరోగ్య సమస్యలను చూద్దాం. ఎందుకంటే ఒక బ్యూటీ పేజెంట్ లోపల ఏం జరిగింది అంటే నడుస్తూ ఒక స్త్రీ సొమ్మశీలి పడిపోయింది. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆమె చనిపోయింది. అంటే ఎందుకు జరిగింది? అందాల పోటీలో ఉన్నటువంటి స్త్రీ అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇతరులకు నచ్చాలి, ఆ జడ్జెస్ వాళ్ళకి మంచి మార్కులు వేయాలి, ఆ తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి అవార్డు వస్తుంది. కానీ వాళ్ళ చేతులు చూస్తే బైసెప్స్ మనకు అండి, ఎవరైనా సరే ఇవి చూపించుకుంటారు బాడీ బిల్డర్స్ ఎవరైనా సరే. ఇక్కడ ఉన్నటువంటి చాలా అట్రఫీ అయిపోయి వాళ్ళు ఒక గ్లాసుని పెన్నుని కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా ఫాస్టింగ్ చేస్తూనే ఉన్నారు. దాన్ని సైజ్ 0 అని గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఈ అమ్మాయి అండి పోతూ సడన్గా కొలాప్స్ అయిపోయింది. ఈమె చూస్తే ఛాతీలో కానీ చేతిలో కానీ ఎక్కడా ఇంత ఫ్యాట్ లేదు. లేడీస్లో కనీసం 22% బాడీ ఫ్యాట్ ఉండాలండి, ఉంటేనే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. పురుషులకైతే 22 అక్కర్లేదు, 18% ఉంటే చాలు. ఎందుకంటే స్త్రీ లోపల అనేక హార్మోన్స్ ఉంటాయి, వాటి యొక్క సమతుల్యత వల్ల వాళ్ళకు నెలసరి జరుగుతుంటుంది, అవన్నీ దెబ్బతింటాయి. దానికి ఒక ట్యాబ్లెట్ ఉందండి, సైజ్ 0 పిల్ ఉంది ఒకటి. ఇది మార్కెట్లో అందుబాటులో ఉండేది. దీని పేరు క్లెన్బ్యూటరాల్. ఇది వేసుకుంటే ఆ వ్యక్తి బరువు తగ్గేది. ఏం జరుగుతుంది వేసుకుంటే అది చూద్దాం. ఇది గుర్రాలకు వాటికి జలుబు చేసింది అనుకోండి, వాటికి ఇచ్చే ట్యాబ్లెట్ ఇది. ఇది బాడీ టెంపరేచర్ని మెల్లగా పెంచుతుందండి. పెంచినందువల్ల ఫ్యాట్ కరుగుతుంది, అందువల్ల కొంత వెయిట్ లాస్ అవుతుంది. కానీ ఇది మనుషుల లోపల నిషిద్ధం. ఇది మనుషులు వాడారంటే డేంజరే. అది తెలియక వాడుతున్నారు, తెలిసినా సరే మనం తగ్గుతున్నాం కాబట్టి అనుకుంటారు. ఒక వ్యక్తికి తను సంతోషంగా ఉండాలి ఎలా తెలుస్తుంది? ఎక్కడుంది ఆ సెన్సేషన్ అంటే మనకున్నటువంటి హైపోథాలమస్ అండి. ఇక్కడ సెంట్రల్ పోర్షన్లో ఇక్కడ ఉంది, ఈ భాగంలో హైపోథాలమస్ అని ఉంటుంది. అందులో ఆకలి సెంటర్ ఉంది, అందులో నిద్ర సెంటర్ ఉంది, మనకు హాయి సెంటర్ ఉంది.
లేక మనకు దుఃఖం సెంటర్ ఉంది, దాహం వేస్తే ఉంది, దాహం తీరితే ఎలా ఉంది, ఇవన్నీ సెంటర్స్ ఇక్కడే ఉంటాయి. కొన్ని వందల సెంటర్లు ఈ కొద్దిపాటి ఏరియాలో ఉన్నాయి. సో సైజ్ 0 వాళ్ళకి గమనించి చూసారు ఏం జరుగుతుంది వీళ్ళలో అని. మనం సంతోషంగా ఉంటే ఈ బ్లూ కలర్ ఉన్నది డోపమైన్ పాత్వే అంటారండి. హ్యాపీగా ఉన్నవాళ్ళు, సంతోషంగా ఉన్నవాళ్ళు ఈ పాత్వే బాగా యాక్టివేట్ అయి ఉంటుంది. సైజ్ 0 వాళ్ళకి ఏం జరిగింది, ఇది దుఃఖం అండి, రెడ్ కలర్లో ఉంది, సెరోటోనిన్ పాత్వే. వీళ్ళు ఎల్లప్పుడూ డిప్రెస్డ్గా, టెన్షన్తో, ఆకలితో చాలా బాధపడుతున్నట్టు కనబడుతున్నారు. వాళ్ళ కళ్ళలో కళ లేదు, కానీ వాళ్ళకి మాత్రం అవార్డు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే అసలు ఒక వ్యక్తికి వెయిట్ తగ్గాలని వాళ్ళు ఏమేం చేశారు చూద్దాం. ఇది ఒక స్పూన్ అండి, స్పూన్కి బబుల్గా అంటించారు. దాంట్లో ఆర్టిఫిషియల్ నెయిల్స్ దొరుకుతాయండి మార్కెట్లో, అమ్మాయిలందరికీ తెలిసి ఉంటుంది. మన గోల్డ్, ప్లాస్టిక్ గోల్డ్ ఉంటాయి, వాటిని అక్కడ అతికిచ్చి దాన్ని గొంతులో పెట్టుకొని టికిల్ చేసుకుంటారండి. తినేసి వచ్చిన తర్వాత అమ్మో ఎక్కువ తినేసాం, ఏం తినపోయినా కొద్దిగా తిన్నా, అమ్మో ఇంత తినేస్తే కష్టం అని చెప్పి దీన్ని టికిల్ చేస్తే వాంతి కలుగుతుంది. అలా రకరకాల స్పూన్లు అవి పెట్టుకొని బ్యాగులు పెట్టుకొని పార్టీలకు వెళ్ళటం, ఆ పార్టీ కాకముందే వాష్రూమ్కి వెళ్ళిపోయి వాంతి చేసుకొని మళ్ళీ రావటం. ఇవన్నీ చూస్తుంటే అసలు వీళ్ళు నార్మల్ జీవిస్తున్నారా లేదా అనేది తెలియదు. ఈ పోతూ నడుస్తున్న ఆమెకి కింద పడి కాలు ఫ్రాక్చర్ అయిందండి. ఎందుకు ఇలా ఫ్రాక్చర్ అయింది అంటే ఆమెలో ఆస్టియోపోరోసిస్ అంటే కాల్షియం లెవెల్స్ తగ్గినాయి, బోన్ డెన్సిటీ తగ్గింది. అందువల్ల సైజ్ 0 వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటి అంటే పెథలాజికల్ ఫ్రాక్చర్. మామూలుగా మనం నడుస్తుంటే అన్లెస్ ఒక పెద్ద ఇంపాక్ట్ అయితే తప్ప ఫ్రాక్చర్ కాదు. కానీ వీళ్ళకి మామూలు నడకల్లో కూడా ఫ్రాక్చర్ అయిందండి. ఇలా ఫ్రాక్చర్ అయింది ఎందుకంటే ఆ లోపల ఉన్నటువంటి హెవర్షన్ సిస్టమ్ అని ఉంటుంది, ఒక వల్లలాగా లోపల ఉంటుంది. ఆ ప్యాటర్న్, ట్రబిక్యులర్ ప్యాటర్న్ అంటాం, అది దెబ్బతినేది కాబట్టి గట్టిగా పుష్ చేసిన టేబుల్ గుద్దుకున్నా సరే ఫ్రాక్చర్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటి, ఇది స్పైన్ అంటే వర్టెబ్రల్ కాలం. నార్మల్గా వీటి గ్యాప్ మెయింటైన్ అవుతుందండి, రెండు స్పైన్ మధ్యలో, వర్టెబ్రా మధ్యలో గ్రీన్గా మీకు బ్యాండ్ కనబడుతుంది, దాన్ని ఇంటర్వర్టెబ్రల్ డిస్క్ అంటారు. కానీ ఇవి కొలాప్స్ అయిపోతాయండి. కొలాప్స్ అయినప్పుడు వెన్నుపాము మధ్యలో కంప్రెస్ అవుతుంది, అందువల్ల పారాప్లీజియా అంటే కింది భాగం మనకు సెన్సేషన్ ఉండదు, కాళ్ళు చచ్చుబడిపోతాయి. ఇది కూడా జరిగింది కూడా సైజ్ 0 వాళ్ళలో గమనించారు. ఆ తర్వాత చూస్తే వీళ్ళకి ఎవరు కూడా ఋతుస్రావం లేదండి, ఎందుకంటే వెయిట్ తగ్గిపోయారు కాబట్టి వాళ్ళ హార్మోన్స్ సరిగా లేవు. ఆ ఈక్విలిబ్రియం దెబ్బతినడం వల్ల వాళ్ళకి ఋతుస్రావం లేదు, అండం విడుదల లేదు, వాళ్ళకి ప్రత్యుత్పత్తి వ్యవస్థ పూర్తిగా దెబ్బతినది. కాబట్టి వీళ్ళకి పిల్లలు కావడం అనేది అసాధ్యం ఎప్పటి వరకు అంటే నార్మల్ వెయిట్కి వచ్చే వరకు కూడా. ఆ తర్వాత చూద్దాం సడన్గా చనిపోయే ప్రమాదం ఎందుకు వస్తుంది అంటే నార్మల్గా హార్ట్లో కొంత క్యావిటీ ఉంటుందండి, ఆ క్యావిటీ మొత్తం ఇది మూసుకుపోయింది, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం, మొత్తం కండరాలను పెద్దగా అయిపోయి రంధ్రం మూసేసింది, ఇలా చనిపోవచ్చు. కొంతమందిలో మరీ ఎక్కువ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే డైలేటెడ్ కార్డియోమయోపతి అంటారు, అంటే రంధ్రాలు పెద్దవైపోయినాయి, పంపింగ్ యాక్షన్ లేదు, గుండె గట్టిగా పంప్ చేయాలండి, పంప్ చేస్తేనే ఆ బ్లడ్ ఫ్లో అనేది మన బొటన్ వేలుకు కానీ చిటికెన వేలుకు కానీ కాళ్ళకు కానీ అన్ని చోట్లకి వెళ్ళాలి, బ్రెయిన్కి కానీ, అవి వెళ్లకుండా సడన్గా కొలాప్స్ అవుతున్నారు. ఎప్పుడైతే పంపింగ్ యాక్షన్ తగ్గిపోతుందో గుండెలో క్లాట్స్ వస్తాయండి. ఇక్కడ చూడండి క్లాట్ ఉంది, ఒక అమ్మాయి సైజు ఆమె చనిపోతే ఆమె గుండె లోపల ఈ క్లాట్ ఉంది, ఆటోప్సీలో తెలిసింది ఇలా జరిగిందని. కాబట్టి ఆ తర్వాత చెప్పేశారండి అసలు ఎట్టి పరిస్థితుల్లో వెయిట్ కరెక్ట్గా లేకపోతే వాళ్ళని క్వాలిఫై కానివ్వము, సైజ్ 0 ఈజ్ వెరీ హార్మ్ఫుల్, ఇది అందం కాదు, ఇది అనర్థం, ఇది చాలా ఆరోగ్య సమస్యకు దారితీస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని ఛాంపియన్షిప్లో కూడా మినిమం వెయిట్ అనేది పెట్టారు, 45 kg లేని వాళ్ళు ఎంట్రీ కాలేరు. మరి డాక్టర్ గారు అలాగే ఫ్యాట్ గా ఉన్న వాళ్ళు కూడా సైజ్ 0 అవ్వడానికి కూడా చాలా మెయింటెనెన్స్ చేస్తారు, వాళ్ళకి ఎలా ఉంటుంది మరి అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎంత వెయిట్ ఎక్కువ చూసుకొని అది నార్మల్కి వచ్చే వరకే అండి. ఉదాహరణకు 70 కిలోలు ఉన్నారు, వాళ్ళ టార్గెట్ 50 kgs అనుకుందాం, ఆ 20 kilos ఎలా తగ్గాలో చెప్పచ్చు తప్పితే 50 వచ్చినా సరే ఈయన 35 కావాలని ట్రై చేయడం కరెక్ట్ కాదు. సైజ్ 0 ఎప్పుడు వస్తుంది అంటే 35 to 38 kgs, కాబట్టి ఆ వెయిట్ కాకుండా 45 kg ఉన్న లేడీ హెల్తీ లేడీ కింద వస్తుంది, అంటే యావరేజ్ హైట్ ఉన్నవాళ్ళు. కాబట్టి 45-50 kg మధ్యలో ఉంటే వాళ్ళకి అన్ని సిస్టమ్స్ బాగుంటాయి, సంతానం కావాలన్నా, ప్రెగ్నెన్సీ వచ్చినా, బిడ్డకి కనీసం రక్త మాంసాలు పంచాలన్నా సరే ఆ వెయిట్ బాగుంటుంది. కాబట్టి ఇలాంటి స్త్రీలందరూ కూడా బ్యాన్ చేసేసారండి. వీళ్ళని చూస్తుంటే మనిషిగా లేరు, ప్రేతకళ ఉంది, పిశాచాల్లాగా లేకపోతే రాక్షసులకు పుట్టిన పిల్లల్లాగా అలా ఉండకూడదండి, ఆరోగ్యంగా ఉండాలి, చూడముచ్చటగా ఉండాలి. అవి సైజ్ 0 ఉండవని తెలుసుకున్నారు కాబట్టి దాని మధ్య ట్రై చేయొద్దని చెప్తున్నాం. ఎవరిని అమ్మాయిలు ట్రై చేస్తుంటారో వెంటనే స్టాప్ చేసి వాళ్ళ హైట్ వెయిట్ రేషియో ప్రకారం ఎంత ఉండాలో తెలుసుకొని అంత మెయింటైన్ చేస్తే చాలు. ఓకే డాక్టర్ గారు, సో ప్రెగ్నెంట్ లేడీ గర్భంలోని పిండం పైన సర్జరీ ఎప్పుడు చేస్తారు? మంచి ప్రశ్న అమ్మ, ఎందుకంటే అసలు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తల్లికి అన్న ప్రాబ్లం వస్తే తల్లికే సర్జరీ సరిగ్గా చేయం మేము, ఎందుకంటే ఆ సర్జరీ చేసినప్పుడు ఆ లోపల పిండంకి ఏమైనా అవుతుందేమో, తల్లికి అనెస్థీషియా ఇస్తే బిడ్డకు అపాయం జరగచ్చు. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీలో కిడ్నీ స్టోన్ వచ్చింది అనుకుందాం, అమ్మాయి ఎట్లా ఒకట్లా ట్యాబ్లెట్స్తో నడిపియండి, బిడ్డ డెలివరీ అయినాక చూద్దాం మీ స్టోన్ తీసేస్తాం అంటాం. అలాంటిది తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు సర్జరీ అది చేయడం సాధ్యమేనా, చేస్తే రిజల్ట్స్ ఉంటాయా, ఎందుకు చేస్తారు, అసలు ఆ కష్టం ఎందుకు వస్తుంది చూద్దాం. నార్మల్గా తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ
చుట్టూ కొంత వాటర్ ఉంటుందండి, ఉమ్మనీరు అంటాం మనం. ఉమ్మనీరు ఒక కుషన్ లాగా యాక్ట్ చేస్తుంది, బిడ్డ కదలడానికి కానీ ఆడుకోవడానికి కానీ కాలు చేతులు విదిలించుకోవడానికి కానీ ఉంటుంది. అది ఎవరు తయారు చేస్తున్నారు అంటే బిడ్డనే తయారు చేసుకుంటుందండి. తను మూత్రం పోస్తుంది, ఆ మూత్రము ఉమ్మనీరులోకి వెళ్తుంది, ఆ ఉమ్మనీరుని తను తాగుతుంది, మళ్ళీ అది యూరిన్లో వస్తుంటుంది. ఇలా సైకిల్స్ అన్ని జరిగినా సరే ఒక రోజులో కనీసం 6 సార్లు మూత్రం పోయడం, 6 సార్లు అదే యూరిన్ ఆ చుట్టుపక్కల వాటర్ తాగి మళ్ళీ పాస్ చేయటం, ఇవి జరుగుతుంటాయి. కానీ ఇది ఎక్కడ కూడా జబ్బులు రావండి, ఎందుకంటే ఉమ్మనీరు అనేది చాలా స్టెరైల్. ఒక 3 పొరలు ఉంటాయి, గర్భసంచి కానీ దాని లోపల పొరలు 3 పొరలు ఉంటాయి. కాబట్టి ఇందులో ఎక్కడ కూడా ఇన్ఫెక్షన్ పోయే అవకాశం లేదు. ఏ కారణం చేతన్నా ఉదాహరణకు ఆ కిడ్నీస్ పనిచేయట్లేదో, లేకపోతే బిడ్డ యొక్క మూత్రం బయటికి రాలేదనుకుందాం, ఉమ్మనీరు ఉండదండి. కాబట్టి బిడ్డ మొత్తం క్రాంప్ అయిపోతుంది, కదిలించుకోలేదు, తన చుట్టూ గర్భసంచి ఉంటుంది తప్పితే తనకు చేతులు కాళ్ళు కదిలించుకునే అవకాశం లేకుండా పోతుంది. దాన్నే ఆలిగోహైడ్రామ్నెస్ అంటారు, అంటే ఉమ్మనీరు తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది అది చూద్దాం. అనేక కారణాలు ఉన్నాయి దానికి. బిడ్డ ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇది బిడ్డ యొక్క తల, ఇది బ్రెయిన్, ఇక్కడ ముక్కు, ఇది నోరు, ఇది ఛాతీ భాగం, ఇది పొట్ట భాగం. పొట్ట దగ్గర మీకు బ్లాక్ కలర్లో ఇది పెద్దగా కనబడుతుంది. ఇదేంటి అని చూస్తే ఇది మూత్రాశయం. జనరల్గా బిడ్డ యొక్క మూత్రాశయం 5 మిల్లీలీటర్లు మాత్రమే, అంటే ఒక స్పూన్ అంత మాత్రం ఉంటుందండి. కానీ ఇక్కడ ఎంత ఉంది, ఆల్మోస్ట్ 120 మిల్లీలీటర్లు ఉండేటువంటి బ్లాడర్ ఉంది. అంటే మూత్రము బిడ్డ పాస్ చేయలేకపోతుంది కాబట్టి పొట్ట ఉబ్బిపోతుంది. ఎందుకు ఇట్లా అవుతుంది, బిడ్డ మూత్రం ఎందుకు పోయలేకపోతుంది, ఏం కష్టం వచ్చి చూద్దాం. లోపల ఉన్నటువంటి ఇప్పుడు దీని కింద ఇది బ్లాడర్ అండి, బ్లాడర్ కింద నాళం ఉంటుంది. ఇది అబ్బాయిలు జరుగుతుంది. అది నాళం దగ్గర కొన్ని పొరలు వచ్చేస్తాయి, అడ్డు పొరలు ఉంటాయి. ఆ పొరలు జనరల్గా మటమాయం కావాలి, కొంతమందిలో కాని పక్షంలో అవి అడ్డం వస్తాయి. బిడ్డ మూత్రం పోయడానికి ట్రై చేస్తే పోయలేకపోవడం వల్ల ఇది పెద్దదవుతుంటుంది. పెద్దదైపోయి చుట్టూ ఉమ్మనీరు లేకుండా అల్లలాడిపోతుంటుంది. ఇలాంటి పిల్లలు ఏం చేయాలి, ఇది బ్లాడర్ అండి, మూత్రాశయం, దాని నెక్ క్లియర్గా కిందికి పోవాల్సింది ఇక్కడ ఆపేస్తుంది. దీన్నే పోస్టీరియర్ యూరెథ్రల్ వాల్వ్ అంటాం. సన్నటి పొరలా ఉంటాయి, కానీ మూత్రాలు మాత్రం బయటకు రానియవు. బిడ్డ చెప్పుకోలేదు, బిడ్డను మనం ముట్టుకోలేము, బిడ్డ గురించి మనమేం పెద్దగా టెస్ట్ చేయలేము. ఒక స్కానింగ్ చేసినప్పుడు తెలిసిపోతుందండి, బ్లాడర్ బాగా ఎన్లార్జ్ అయింది. 5 ml ఉండవలసింది చాలా పెరిగిపోతుంది, అంటే అవుట్లెట్ సరిగా లేదనమాట. అవుట్లెట్ని మనం తయారు చేద్దాం. ఎలా తయారు చేస్తుంటాం, ఉదాహరణకు ఈ బిడ్డను మనం ఏం చేయలేదు అనుకుందాం, బ్లాడర్ పెరిగింది, చాలా పెద్దదైంది, మనం పట్టించుకోలేదు, లేకపోతే అమ్మాయి హాస్పిటల్కి రాలేదు అనుకుందాం. బిడ్డ చనిపోతుందండి. చనిపోయినప్పుడు ఏమైంది, మూత్రం ఫుల్గా ఉండి బయటకు రాలేక రివర్స్ వెళ్ళిపోయిందండి, కిడ్నీలోకి వెళ్ళిపోయింది. కిడ్నీలోకి వెళ్ళి 2 కిడ్నీస్ దెబ్బతిన్నాయి, అందువల్ల బిడ్డ చనిపోయింది. అంటే మూత్రం బయటకు రాకపోతే మనిషి చనిపోతాడు. ఒక అడల్ట్ అయినా అంటే గర్భస్థ శిశువు అయినా సరే అదే ప్రమాదం, యూరిన్ బయటకు రావాల్సిందే. మరి బిడ్డనేమో తల్లి గర్భంలో ఉంది, ఇప్పుడు మనం ఎట్లా బయటకు తెస్తాం, తేకపోతే బిడ్డ చనిపోతుంది, తేవాలంటే లోపల ఉంది. అదే ఫీటల్ సర్జరీ అంటాం. అది ఎట్లా చేస్తారో చూద్దాం. బిడ్డ కనుక చుట్టుపక్కల వాటర్ లేకపోతే ఏమవుతుంది, కాళ్ళు చేతులు కొంగర తిరుగుతాయండి, అంటే చేతులు ఇట్లా లోపలికి వెళ్ళిపోతాయి, లేక కాళ్ళు కూడా ముడుచుకుపోతాయి. దాన్నే టాలిపస్ ఈక్వైనా వేరియస్ అంటారు. ఆ లోపలికి ఉండడము, మొత్తం వేళ్ళని కలిసి ముద్దయిపోవటము, బయటకు వచ్చినా సరే వాళ్ళు సరిగ్గా కదిలించలేకపోవడం, ఇవన్నీ సమస్యలు. కాబట్టి అర్జెంటుగా ఇది ఎలా తెలుసుకుంటాం అంటే స్కానింగ్లో చూసినప్పుడు బిడ్డ చుట్టూ వాటర్ లేదు అంటే అది గ్రేట్ ఎమర్జెన్సీ అండి. అసలు ఆ ఎమర్జెన్సీలో బిడ్డ చనిపోయే ప్రమాదం కాబట్టి అర్జెంటుగా ఏమైనా చేయాలి, ఉమ్మనీరుని తీసుకురావాలంటే ఏం చేస్తాం, ఈ సర్జరీలను చేసే ముందు తల్లి పొట్టలో కొంత వాటర్ ఇంజెక్ట్ చేస్తాడు. చిన్న నీటి ఒకటి పొట్ట దగ్గర పెట్టి బిడ్డకు అపాయం లేకుండా బయట నుంచి గ్లూకోజ్ బాటిల్ పెట్టేస్తాం. ఒక 1 లీటర్ పంపించామనుకోండి, కొంతవరకు సెట్ అవుతుంది, బిడ్డ కదిలే ఛాన్స్ వస్తుంది. ఇది చనిపోయిన అంటే కిడ్నీస్ పనిచేయక లేక మూత్రం బయట రాక చనిపోయిన బిడ్డలండి వీళ్ళ ఫేస్ చూస్తుంటే దీన్ని పాటర్ ఫేసెస్ అంటారు. పాటర్ అయినా పెద్ద యూరాలజిస్ట్ అండి. ఆయన గమనించింది ఏంటి అంటే వాళ్ళ కళ్ళు ఈ లైన్ చాలా లాంగ్ ఉంటుంది, కింద ఒక పెద్ద ఫోల్డ్ ఉంటుంది, వాళ్ళ చిన్నదిగా ఉంటుంది, తల పెద్దదిగా ఉంటుంది, బాడీ మొత్తం వాటర్ ఉంటుంది. ఇది పాటర్ ఫేసెస్ అంటారు. ఇలా కనుక స్కానింగ్లో మనకు కనబడింది అనుకోండి, అంటే బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంది. తల్లికి తెలియదండి, తల్లి నేను మోస్తున్నా అనుకుంటుంది, బాగానే ఉంటుంది అనుకుంటుంది. కానీ బిడ్డకు ఒక ఎమర్జెన్సీ వచ్చిందని బయటకు తేలేకపోతే ఏమవుతుంది, చేతులు ముసలోడి చేతులు ఉంటాయండి, ముసలోళ్ళకి ఎలా ఉంటాయి, స్కిన్ కొంచెం ఎక్కువ ఫోల్డ్ అవుతుంటుంది. ఆ ముడతలు చూసేసి ఆ ఏజ్ పర్సన్ ఇతను అనుకుంటాం మనం. కానీ అప్పుడు పుట్టని బిడ్డ, అప్పుడు ఇంకా జన్మని కూడా తీసుకున్నటువంటి బిడ్డకి ఇలా ముడతలు అయినాయి అంటే దీన్ని అర్జరీ అంటారు. అంటే ముసలోళ్ళ స్కిన్ వచ్చింది, ఎందుకంటే కిడ్నీ పనిచేయలేదు. సరే, ఇది ఎట్లా పనిచేస్తాం చూద్దాం. మూత్రాశయం మొత్తం వాటర్తో ఉంది, బయట ఉమ్మనీరు లేదు. కాబట్టి మనం ఏం ఆలోచిస్తామంటే ఓ చిన్న ట్యూబ్ కనుక మూత్రాశయానికి దీనికి మధ్యలో కనుక కనెక్షన్ ఇచ్చామనుకోండి, ఈ వాటర్ మొత్తం ఉమ్మనీరుగా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా బిడ్డ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బ్లాడర్లో ఎప్పుడైతే ప్రెషర్ తగ్గిపోయిందో కిడ్నీస్ కూడా రికవర్ అవుతాయి. దానికి చేసే పద్ధతి పేరే ఫల్గరేషన్ అంటాం. ఇక్కడ చూడండి, ఇది మూత్రాశయము, ఇక్కడ ఉన్నది మూత్రాశయం,
ఇక్కడ ఉన్నది ఉమ్మనీరు. ఈ రెండింటి మధ్యలో కనెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఎలా ఇస్తారు చూద్దాం. మంచి సర్జరీ అండి. ఇది మేము చేసినప్పుడు మాకు కూడా ఆశ్చర్యంగా ఉండేది. ఈ బిడ్డ మీద మనం ఆపరేషన్ చేస్తున్నాం అంటే ప్రెగ్నెంట్ లేడీ మీద చేస్తున్నాం. ప్రెగ్నెంట్ లేడీ మీద మనం సర్జరీ చేస్తున్నాం. ఎవరికి చేస్తున్నాం? లోపల పిండానికి చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇంతవరకు మాట్లాడాను. ఇది బ్లాడర్, దాని కింద ఒక చిన్న పొర ఉంది. ఈ పొర అప్పటికప్పుడు తీయాలంటే చాలా చిన్న ప్రాణం అండి. దీనిలోకి పోయి మనం తీయలేం. అడల్ట్స్కి అయితే మేము ఎండోస్కోప్ పాస్ చేసి కట్ చేసేస్తాం, ఈజీ అది. కానీ ఇప్పుడు బిడ్డ లోపల ఉంది కాబట్టి ఇది చేయడం కష్టం, కాబట్టి చేయడం వల్ల అబార్షన్ ఛాన్సెస్ పెరుగుతాయి. కాబట్టి చేసే ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఇక్కడ లోపల బ్లాడర్లో ఉన్న వాటర్కి బయట ఉన్న ఉమ్మనీరుకి ఒక చిన్న కనెక్షన్ ఇస్తాం. అదేంటో చూద్దాం ఇక్కడ. ఎందుకంటే మనం లోపలికి చూస్తే ఇలా ఉంటుందండి. ఇంత పెద్ద రంధ్రం ఉండవలసిన చోట చిన్న స్ట్రిట్ కనబడుతుంది. కాబట్టి ఈ పొర కట్ చేయాలి, అడ్డం కట్ చేసేస్తాం. ఇలా కట్ చేస్తే సరిపోతుంది. ఆ కట్ చేయలేని పక్షంలో ఏం చేస్తున్నాం? ఎండోస్కోపీ ద్వారా చేసే పరిస్థితులు కూడా ఉన్నాయండి. అంటే తల్లి గర్భసంచిలో ప్రవేశించి ఫైన్ ఎండోస్కోప్ పాస్ చేసి బిడ్డ యొక్క మూత్రనాళంలో చిన్న కరెంట్ అలా ఇస్తే, స్పార్క్ ఇస్తే చాలు, ఆ పొరలు కట్ అయిపోతాయి. కానీ ఇవన్నీ చేస్తే బిడ్డకు అపాయం అని చెప్పి షార్ట్ ప్రొసీజర్ చేస్తున్నాం. అదేంటి చూడండి. బిడ్డ యొక్క బ్లాడర్ ఇది, బయట ఉమ్మనీరు ఉంది. సో ఒక చిన్న రింగ్ లాంటిది తీసుకున్నాం. ఇక్కడ రింగు, ఇక్కడ రింగ్ ఉంది. ఈ రింగుకి మొత్తం రంధ్రాలే ఉంటాయండి. సో ప్రెషర్ ఎక్కువగా ఇక్కడ ఉంటుంది కాబట్టి వాటర్ మొత్తం బయటకి ఇట్లా చిమ్ముతుంది. సో బిడ్డ మూత్రం పోయిపోయినా బ్లాడర్లోంచి మనం వేసిన ఈ ట్యూబ్ ద్వారా మూత్రం పోసినట్టే లెక్క. ఉమ్మనీరు మళ్ళీ రిస్టోర్ అవుతుంది. పైన కిడ్నీ ఉన్న ప్రెషర్ తగ్గుతుంది, పైనకి వెళ్ళే రివర్స్ ప్రెషర్ తగ్గుతుంది. కాబట్టి దీన్నే ఫీటల్ సర్జరీ అంటారండి. ఫీటల్ సర్జరీ ఎలా చేస్తున్నాము? బిడ్డని అది పట్టుకుంటాం, ఒక స్కానింగ్ ద్వారా చూస్తుంటాం. బిడ్డను కదలకుండా చూసి బిడ్డ బ్లాడర్ని కరెక్ట్గా మనం ముందు పెట్టుకొని దాంట్లో ఒక రంధ్రం వేసి ఈ రింగ్ వేసేస్తామండి. కరెక్ట్గా ఇది కూర్చుందనగానే మన వైపు ఉన్న దాన్ని వదిలేస్తాం. మరి ఫిటల్ బ్లాడర్ వల్ల బేబీకి ఏం ప్రాబ్లం ఉండదా డాక్టర్ గారు? బేబీకి ప్రాబ్లం ఉండకూడదని చేస్తున్నామమ్మా. ఎందుకంటే మూత్రాశయంలో ఒక ఎండు, బయట ఒక ఎండు పెడితే ఈ రెండింటి మధ్య ప్రెషర్ ఈక్వల్ అవుతుంది. ఉమ్మనీరు బయటకు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఆ బిడ్డకి కొంత స్పేస్ దొరుకుతుంది. ఇక్కడ చూడండి, బ్లాడర్ ఇది మూత్రాశయము. మూత్రాశయం కేవలం మనం ఒక చిన్న రంధ్రం పెట్టి అక్కడ రింగ్ పెట్టాం, మిగతాని ఇక్కడ వదిలాం. తను మూత్రం పోసిన ఎఫెక్ట్ వచ్చేస్తుంది. యూరిన్ కింద నుంచి రాకపోయినా పైనుంచి వస్తుంది. ఇలా బిడ్డ బతికిపోయింది అనుకోండి, బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆ తర్వాత కింద ఈ పొరలు తీసేసుకోవచ్చు. పొరలు తీయడానికి అప్పుడే పుట్టిన బిడ్డలు కూడా చేయొచ్చు. పీడియాట్రిక్ ఫల్గరేషన్ చేయొచ్చు. మేము ఫైన్ ఎంత బాల్ పెన్ రీఫిల్ అంత ఉంటుందండి మా ఎండోస్కోప్. దానిలోంచి లేజర్ ఫైబర్ పంపించి చేస్తున్నాం. వాటిలో ఎర్రర్ రేట్ చాలా తక్కువ ఉంటుందండి. మనం చేస్తున్న ఆ చిన్న దాంట్లోంచి ఇంకొక సన్న ఫైబర్ పంపాలి, కరెక్ట్ ఏరియాకి వెళ్ళాలి, దాన్ని ఫల్గరేట్ చేయాలి. ఇంతకంటే పెద్దవి బిడ్డ కొంచెం పెద్దగా ఉందనుకోండి, ఇటొక రింగు పెట్టేస్తున్నాం. తద్వారా ఆ బిడ్డ యొక్క కిడ్నీస్ రక్షించుకోవచ్చు. మేము బిడ్డలో పోయి చూసామండి, ఇది ఫోటో. ఇది బిడ్డల ఉమ్మనీరులో పోయి చూస్తే ఒక ట్యూబ్ మన సైడ్ కనబడుతుంది, ఇంకొకటి బ్లాడర్లో ఉంది. అంటే ఒకసారి చేసామంటే బిడ్డ సేఫ్. బిడ్డ చనిపోదండి, ఎందుకంటే ప్రెషర్ తగ్గిపోయింది, ఉమ్మనీరు స్టార్ట్ అయింది. ఆ తర్వాత కిడ్నీ పనిచేస్తుంది, బిడ్డ కూడా సైజ్ పెరుగుతుంది, నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది. డెలివరీ సమయంలో ఈ క్యాథర్ వచ్చేస్తే కూడా నో ప్రాబ్లం. సో ఇది గర్భ శిశువుకి చేసేటువంటిదండి. ఇంకొక సర్జరీ ఉంది. సపోజ్ ఉదాహరణకు గుండెలో రంధ్రం ఉంది, దానివల్ల బిడ్డ అపాయంలో ఉంది అనుకుందాం. దానికి ఏం చేశారు? గర్భసంచి ఓపెన్ చేశారు, మామూలు ఓపెన్ సర్జరీ. తల్లి యొక్క పొట్ట ఓపెన్ చేసి గర్భసంచిలో ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి గర్భసంచిని ఓపెన్ చేసి బిడ్డను బయటకు తీసి ఒక టేబుల్ మీద పెట్టుకుని ఆ బిడ్డను హార్ట్ని సరి చేసి అందులో హోల్ని క్లోజ్ చేసి తర్వాత మళ్ళీ బిడ్డను తీసుకెళ్ళి అదే పొట్టలో పెట్టి క్లోజ్ చేశారండి. ఇది ఓపెన్ సర్జరీ. ఈ ఓపెన్ సర్జరీలో 4 ఆపరేషన్ చేస్తే 2 మాత్రం బతుకుతున్నారండి. కాబట్టి ఇలాంటి కాంప్లెక్స్ సర్జరీస్ జనరల్గా పేరెంట్స్ కన్సెంట్ ఇవ్వరండి. ఎందుకంటే 2 చనిపోతారు, 4లో 2 చనిపోతారంటే మేబీ కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి ఈ ఓపెన్ సర్జరీ కంటే కూడా ఎండోస్కోపీ ద్వారా ఏదైనా చేయగలిగితే చేయండి. తద్వారా ఆ బిడ్డను రక్షించవచ్చు, ఆ ప్రెగ్నెన్సీ వేస్టేజ్ కాపాడవచ్చు, వేస్ట్ కాకుండా చూసుకోవచ్చు. ఏ తల్లి అయినా సరే ఎందుకు మోస్తుందని బిడ్డని ఆరోగ్యవంత బిడ్డ కావాలని కోరుకుంటుంది. అబ్బాయి అమ్మాయి అనేది అవసరం లేదండి ఎవరికి. ఎందుకంటే బయటకు వచ్చినాక ఒక వికలాంగులు పుట్టడం, బుద్ధిమాంద్యత పుట్టడం అదొక డిజాస్టర్. అమ్మాయిలైనా పర్లేదు, మాకు సంతోషం, 4 అమ్మాయిలు పర్లేదు, కానీ ఆరోగ్యం ఉంటే చాలు అనేటువంటి పేరెంట్స్ కోకొలలు. కాబట్టి మేము చేసే ఈ ప్రయత్నంలో ఏ బిడ్డ కూడా తల్లి గర్భంలో ఉమ్మనీరు లేక చనిపోకూడదు అనే ప్రయత్నం. అందుకు చేసే ఫీటల్ సర్జరీ ఇంకా అడ్వాన్స్ అవుతుందండి. మేము 2 సర్జరీస్ చేసామండి. ఇందులో ఒక బిడ్డ బతికిందండి. ఓపెన్ చేసాము, బిడ్డను బయటకు తీసుకొచ్చాం, బిడ్డ బతికుందండి. 28 వీక్స్ అప్పుడు బ్రతుకుంది, కదులుతుంది. ఆమె ఫ్లో అలాగే, అంటే ఆమెకు అంబిలికల్ కార్డ్ కట్ చేయమండి, తల్లి నుంచే ఫ్లో వస్తూనే ఉంటుంది. మనం సర్జరీ చేసుకుంటాం, గబుక్కం లోపల పెట్టేస్తాం. అలా చేసినప్పుడు ఆ బిడ్డ బతికితే సంతోషం. లేని పక్షం ఎలాగో ఆ బిడ్డలు చనిపోబోతున్నారు. కాబట్టి దిస్ సర్జరీ ఈజ్ ఎ గుడ్ సర్జరీ. కష్టమైనప్పటికీ కూడా పీడియాట్రిక్ ఐసీయూ ఉండాలి, మంచి ఫెసిలిటీస్ ఉండాలి, మళ్ళీ సూపర్ స్పెషల్ సర్జన్స్ ఉండాలి. తద్వారా ఒక బిడ్డని
అపాయంలో ఉన్న బిడ్డను రక్షించే అవకాశం వస్తుంది. అందుకే మేము చెప్తాం ప్రెగ్నెంట్ లేడీస్ తప్పకుండా పిలిచినప్పుడు స్కానింగ్ చేయించుకోవాలి. స్కానింగ్ ద్వారా అనేక సైలెంట్ కండిషన్ గుర్తించవచ్చు, వాటి పరిష్కరించవచ్చు. లేని పక్షంలో బిడ్డ చనిపోతే అయ్యో నా కర్మ, నా దురదృష్టం, బిడ్డ చనిపోయింది పొట్టలో అనుకుంటారు. అలా కాదండి, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ గుర్తిస్తే ఇఫ్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ సర్టన్లీ వీ కెన్ సేవ్ ద చైల్డ్. ఎస్ డాక్టర్ గారు, మరి కదలలేని స్పర్మ్ ప్రెగ్నెన్సీని కలిగించగలదా డాక్టర్ గారు? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అంటే అది సృష్టి ధర్మం. స్పర్మ్స్ లోపలికి వెళ్తాయి, అండం ఉంటే దాన్ని ఛేదించి ప్రెగ్నెన్సీ కలుగజేస్తాయి. ఇవి మనకు తెలియకుండా జరిగిపోతున్నాయి. అసలు ఎవరికి ఎన్ని స్పర్మ్స్ ఉన్నాయి, ఎన్ని స్పర్మ్స్ కదులుతున్నాయి ఎవరికి తెలియదు. ఇక్కడ చూడండి, ఒక అండం ఎలా విడుదల చూపిస్తున్నాను. ఫాలికల్ పెరుగుతుంది, ప్రెషర్ పెరిగి పగులుతుంది. పగిలిన తర్వాత ఈ బయటకు వచ్చినది ఆ ముత్యం లాంటిది, అది అండం. అది మెల్లగా ట్యూబ్లోకి ఎంటర్ అవుతుందండి, ఫాలోపియన్ ట్యూబ్లోకి ఎంటర్ అవుతుంది. ఇలా వెళ్తున్న క్రమంలో కింద నుంచి కొన్ని స్పర్మ్స్ వస్తాయి. స్పర్మ్స్ వచ్చి ఒక జైగోట్ తయారవుతుంది. ఆ వచ్చిన స్పర్మ్స్ అన్ని కదలగలిగితే మంచిది. మేము అనేది జనరల్గా 60% కంటే ఎక్కువ కదిలితే మంచిది. కనీసం 40% కదిలితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ వెరీ గుడ్. అయితే అండాన్ని చేరుకున్న తర్వాత ఏం జరుగుతుంది అక్కడ, బిడ్డ తప్పకుండా రంధ్రాన్ని చేసుకుని పోగలగాలి. స్పర్మ్ అనేది లోపలికి వెళ్ళాలి. అలా వెళ్ళలేని పక్షంలో ఏం జరుగుతుందో చూద్దాం. స్పర్మ్స్ అన్ని దగ్గరికి వెళ్తాయి. ఐవీఎఫ్లో మేము ఏం చేస్తున్నాం చూద్దాం. కొంతమంది కదలేవు స్పర్మ్స్ కానీ ఉన్నాయి. అలాంటి వాళ్ళకు ఐవీఎఫ్ చేసామనుకుందాం. ఐవీఎఫ్లో ఏం జరుగుతుంది, మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఇస్తాం. నార్మల్గా స్త్రీకి ఒక అండం విడుదల అవుతుందండి నెలకి. కానీ ఇక్కడ 6 నుంచి 12 ఎగ్స్ రావాలని కోరుకుంటాం. ఎందుకంటే ఇందులో 6 నుంచి 12లో ఎన్ని బాగుంటాయో తెలియదు, ఎన్ని పిండంగా మారుతాయో తెలియదు, ఆ ఉన్న పిండాల్లో ఏది ఇంప్లాంట్ ఉందో కూడా తెలియదు. కాబట్టి కింద నుంచి వెళ్ళి ఒక స్కానింగ్ ప్రోబ్ ద్వారా చిన్న రంధ్రం వేసి ఒక్కొక్క దాన్ని మనం యాస్పిరేట్ చేసుకుంటాం. మాకు మ్యాపింగ్ ఉంటుందండి. ఇది లెఫ్ట్ సైడ్ అనుకుందాం. స్కాన్ చేస్తే ఇందులో ఒక ఎగ్ ఉంది, దాన్ని తీసుకొని నెంబర్ పెట్టుకుంటాం. ఇక్కడ ఒకటి అయిపోయింది, ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ ఇంకోటి, మొత్తం ఎన్ని వచ్చినాయి, ఒక 6-7 వచ్చినాయి ఈ సైడ్. తర్వాత అదర్ సైడ్కి వెళ్ళిపోతాం. మొత్తం ఈ ఎగ్స్ అన్ని తీసుకొని ఒక చిన్న టెస్ట్ ట్యూబ్లో వేస్తాం. ఆ తర్వాత పురుషుని యొక్క స్పర్మ్స్ అందులో వేస్తాం. వేసిన తర్వాత తప్పకుండా అది లోపలికి పోవాలి, పోతేనే ప్రెగ్నెన్సీ వస్తుందండి. ఎందుకంటే పోవడం అనేది వాటి యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది. స్పర్మ్ని మనం లోపలికి ఏమి చేయలేం. కాబట్టి చుట్టుముట్టినటువంటి ఈ ఎగ్ని అనేక స్పర్మ్స్ ట్రై చేస్తాయి, ఏదో ఒక స్పర్మ్కి ఛాన్స్ వస్తుంది. అప్పుడు అది జైగోట్గా మారుతుంది. సో మారిన తర్వాత డివిజన్ స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే జైగోట్ అనేది కేవలం తల్లి న్యూక్లియస్, తండ్రి న్యూక్లియస్. కానీ ఇక్కడ చూస్తే 1, 2, 3, 4 అట్లా అవుతాయి. వీటిని బ్లాస్టోమియర్స్ అంటాం. కొద్ది మందులు ఇలా కుదరదండి, ఎందుకంటే స్పర్మ్ కదలలేదు. కాబట్టి దానిలో జరుగుతున్నటువంటి డివిజన్స్ మనం చూడలేం. మేమేం చేస్తున్నాం, దాన్ని డైరెక్ట్ మనమే ఇంజెక్ట్ చేస్తున్నాం అండి. ఎలా ఇంజెక్ట్ చేస్తున్నాం గమనించి చూడాలంటే, ఒక ఎగ్ ఇలా ఉంటే పక్క నుంచి మనం స్పర్మ్ తీసుకొని దాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాం. ఇంజెక్ట్ చేసినప్పుడు ఎంతో మ్యాగ్నిఫికెన్స్ చూడాలండి. ఎగ్ ఎలా ఉంటుంది అంటే బాల్ పెన్తో చుక్క పెడదాం. మనం చుక్క పెడితే దానిలో 1000 వంతు ఉంటుందండి. అంటే మైక్రోస్కోప్ లేకుండా మన ఎగ్ను చూడలేం. అంత చూడలేని దాన్ని మనం దానిలోకి స్పర్మ్ని ఇంజెక్ట్ చేయడం ఎలా, చాలా కష్టమైన పని అండి. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా కంటి చూపుతో చేశారంటే నమ్మలేం. కానీ అక్కడ జరుగుతున్న విషయాన్ని చూస్తే జనరల్గా ఎవరికైనా సరే ఏం జరుగుతుంది, అసలు ఎగ్ మనం ఇంజెక్ట్ చేసే క్రమంలో ఏంటి చేస్తున్నాం చూద్దాం. ఎవరైనా సరే ఒక ఎగ్ ఇలా తీసుకుంటాం. మనం తీసుకున్న తర్వాత దీనిలో మనం స్పర్మ్ ఇంజెక్ట్ చేయాలి. అంటే ఎగ్ని ఎట్లా పట్టుకుంటాం, అంత చిన్నదాన్ని పట్టుకుంటే చితికిపోతుంది కదా. అందుకని పట్టుకోకుండా ఒక సక్షన్ ఉంటుంది ఇక్కడ. ఆ సక్షన్ ద్వారా ఎగ్ని హోల్డ్ చేస్తాం, అలా ఫిక్స్ అయి ఉంటుంది. ఆ తర్వాత మనం ఒక నీడిల్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఈ నీడిల్ ఇది. దీనిలో ఒక స్పర్మ్ తీసుకొని మెల్లగా ఇంజెక్ట్ చేయాలి. ఎలా ఇంజెక్ట్ చేయాలి ఇంత చిన్న దాంట్లోకి అని చూస్తే లెఫ్ట్కి వెళ్ళిపోతున్నామా, రైట్కి వెళ్ళిపోతున్నామా, మిస్ అయిపోతున్నామా అనే భయం ఉంటుందండి. ఎందుకంటే ఎంతో కష్టం మీద ఒక ఎగ్ వచ్చింది, దాన్ని కరెక్ట్గా మనం ఇంజెక్ట్ చేస్తే ఒక ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది. లేని పక్షంలో వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇది చేసే క్రమంలో మీరు గమనించి చూస్తే ఈ మొత్తంలో కరెక్ట్గా ట్యాంజెన్స్కి వెళ్తామండి. వెళ్ళి దీనిలో ఒక స్పర్మ్ ఉంది, పైన కింద ఎందుకు చూసుకుంటామంటే మనం ఎర్రర్ ఏమైనా ఉందా, ఎందుకంటే 10,000 మ్యాగ్నిఫికేషన్లో చేస్తున్నాం మనం ఇక్కడ. సో ఎక్కడ ఎర్రర్ జరుగుతుందని భయంతో 4-5 సార్లు పైకి కిందికి వెళ్ళి వెన్ యూఆర్ ష్యూర్ కరెక్ట్గా మనం ఇంజెక్ట్ చేస్తున్నాము, దాన్ని పంక్చర్, ఒక గ్లోబ్ ఉందా గ్లోబ్ని పంక్చర్ చేయాలి, పక్కన వెళ్ళిపోతే కుదరదు. కాబట్టి ఇక్కడ చూడండి స్పర్మ్ కనబడుతుంది మీకు, ఇది స్పర్మ్. ఒకటే స్పర్మ్ తీసుకుంటామండి, ఎందుకంటే ఒకటి చాలు ఒక ఎగ్కి. సో దాని లోపల ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసినప్పుడు బయట మీకు బూజులా కనబడుతుంది, దాన్నే జోనా పెలిసిడా అంటారు, దాన్ని పంక్చర్ చేస్తాం. సెకండ్ లోపల ఎలాస్టిక్ ఉంది, ఇది సైటోప్లాస్మిక్ మెంబ్రేన్ అంటాం. దీన్ని మెల్లగా పంక్చర్ చేయాలండి సస్టైన్డ్ ప్రెషర్తో. పంక్చర్ చేసిన తర్వాత మన లోపల ఉన్న వాళ్ళని తెలుసుకోవడానికి మళ్ళీ యాస్పిరేట్ చేసి చూసుకుంటాం. ఎందుకంటే ఎగ్లో గుజ్జు ఉంటుంది, దాన్ని ప్రోటోప్లాజం అంటాం. అది ఉంది అని కన్ఫర్మ్ అయిన తర్వాత మన స్పర్మ్ ఇక్కడ ఉందండి, దీన్ని గవుకం లోపలికి ఇంజెక్ట్ చేసి బయటకు వచ్చేస్తాం. అది దీంట్లో ఉన్న టెక్నిక్. అంటే కదలలేని స్పర్మ్ని కూడా ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే అది ఎట్లాగో కదలలేదు, కదలలేనప్పుడు ఎగ్ని ఛేదించలేదు.
కాబట్టి మనం హెల్ప్ చేస్తున్నాం. ఆ విధంగా ఒక ఎగ్లోకి స్పర్మ్ ఇంజెక్ట్ చేయడం, దీన్నే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు కరెక్ట్ మనం లోపల ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి స్పర్మ్ దీని జాగ్రత్తగా దీనే చూడండి, ఒక స్పర్మ్ వెళ్తుంది, లోపలికి వెళ్తుంది, వెళ్ళి అక్కడికి వెళ్ళి వదిలేస్తున్నాం మనం. ఆ వదిలేసిన తర్వాత ఏ రంధ్రం నుంచి మనం వెళ్ళామో, ఇక్కడ లోపలికి వెళ్ళిపోయింది అది, ఏ రంధ్రం నుంచి మనం వెళ్ళామో ఆ రంధ్రం వెనువెంటనే మూసుకుపోతుందండి. అది సృష్టి యొక్క ధర్మం అది, ఎందుకంటే లోపల ఉన్నది బయటికి రాకుండా వెంటనే ఇది మూసుకుపోతుంది. కాబట్టి అలా మూసిన తర్వాత దిస్ ఈజ్ కాల్డ్ జైగోట్. ఒక ఎగ్ ఒక స్పర్మ్ రెండు కలిసి దాన్ని జైగోట్ అంటాం. ఇలాంటి వాటిని మనం ఇంక్యుబేటర్లో పెట్టుకుంటామండి. సొంతంగా దంపతులు కూడా కాలేదు, వాళ్ళ స్పర్మ్స్ లోపలికి పోలేకపోతున్నాయి, కానీ స్పర్మ్స్ ఉన్నాయి, ఎగ్స్ కూడా ఉన్నాయి. ఈ రెండింటిని కలయిక అనేది మనం ఇంజెక్ట్ చేయడం ద్వారా చేస్తున్నాం. ఇవి ఎప్పుడు చేస్తాం అంటే కదలేని స్పర్మ్స్ చాలా రేర్గా ఉంటాయండి. కొంతమందికి స్మోకింగ్ వల్ల కానీ, డ్రగ్ అడిక్షన్ వల్ల కానీ, కొంతమంది వైరికోసిల వల్ల కానీ, లేక రకరకాల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి వల్ల వస్తే తప్పకుండా ఇలాంటి హై అండ్ టెక్నిక్స్ పనికి వస్తాయి. వీటి సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 60 to 70% ఉందండి. ముందు కాలం కంటే కూడా ఇప్పుడు పాతకాలంలో 18-20% ఉండేది. సక్సెస్ రేట్ ఇస్ ఇంక్రీజింగ్ బికాస్ మ్యాగ్నిఫికేషన్ పెరిగింది, మన టెక్నాలజీ పెరిగింది, మినియేచరైజేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే అంత ఫైన్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేసుకొని వాటి ద్వారా టార్గెట్ చేస్తే తప్పకుండా మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే సంతానం లేని వాళ్లకు కణాలు సరిగా లేవు, కణాలు కదలట్లేదు, అయ్యో మా దురదృష్టము, మా గతింతేనో, అలా కాదండి. ప్రతి దాన్ని స్టెప్ వైజ్గా మనం అర్థం చేసుకొని పరిష్కరించే అవకాశం ఉంది. తద్వారా పండని బిడ్డని జన్మ ఇచ్చే అవకాశం ఆ దంపతుల ఇంట్లో కలిగజేస్తాం. డాక్టర్ గారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇప్పటి వరకు మీ సలహాలు సూచనలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. వెల్కమ్. సో ఇది వాటి డాక్టర్స్ లైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.